హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి మహోన్నత వ్యక్తి మనకి స్వామి వివేకానంద. అదేవిధంగా ఇప్పుడు భారతదేశం అంతా కూడా మాట్లాడుకునేటువంటి మాట ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ యొక్క తనయుడు. తన 24 సంవత్సరాల వయసులోనే మొఘల సామ్రాజ్యాన్ని అధినేత ఔరంగజేబుతోటి తలపడి ఔరంగజేబుని ఎదిరించినటువంటి వ్యక్తి. ఆయన్ని అతి దారుణంగా చంపబడినటువంటి వ్యక్తి. ఆయన ఔరంగజేబు చేతిలో అతి దారుణంగా క్రూరంగా చంపేశాడు మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ని. అంతటి ధైర్యశాలిగా ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ని తన గోల్డ్ పీకి చర్మం వలిచేసి, అదేవిధంగా ప్రతి పార్ట్ కూడా ముక్కలుగా నరికి హింసించి చంపేసినటువంటి మొఘలుడు ఆ మూర్ఖుడు మొఘల్. మనం చిన్నప్పుడు ఈ మొఘలుల యొక్క చరిత్రను పూర్వం తెగ చదివేసేవాళ్ళం. అక్బరు, బాబరు, షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. అది మనకి చాలా గొప్ప. కానీ మన ఇండియాలో అంతకంటే పురాతనమైనటువంటి దేవాలయాలు ఎన్నున్నాయి, చరిత్రకు అందనటువంటి దేవాలయాలు ఎన్నున్నాయి. కానీ మనం వాళ్ళ చరిత్రను చదువుకోవడానికే మనకు జీవితం అంతా సరిపోయింది. కానీ ఈ రోజున సంభాజీ మహారాజ్ యొక్క చరిత్ర, శివాజీ మహారాజు చరిత్ర అంతా తెలుసు, కానీ సంభాజీ మహారాజు యొక్క చరిత్ర చాలామందికి తెలియదు. అది ఈ రోజున చావా అనేటువంటి సినిమా రూపంలో తెరకెక్కించారు. అది సినిమా కాదు, ఇట్ ఈజ్ రియలిస్టిక్. అందరూ కూడా ప్రతి భారతీయుడు, నేను భారతీయుడిని అన్నవాడు తప్పనిసరిగా చూడవలసినటువంటి సినిమా ఈ చావా సినిమా. కాబట్టి అందరూ తప్పనిసరిగా చూడండి. మన భారతదేశంలో ఎంతో మహావీరులకు పుట్టినిల్లు మన భారతదేశం. ఒకప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకునేవారు. అలెగ్జాండర్ ప్రపంచ దేశాలందరినీ జయించాడు. ప్రపంచ దేశాలందరినీ జయించి తన గురువు అయినటువంటి అరిస్టాటిల్ని అడిగాడంట, గురువుగారు నేను ప్రపంచ దేశాలన్నీ జయించిన ఒక భారతదేశం మాత్రం ఉండిపోయింది, ఆ భారతదేశం వైపు నేను వెళ్తున్నానంటే అరిస్టాటిల్ అన్నాడంట, అరే నువ్వు వెళ్తే అన్ని దేశాలు జయించావు, ఒక భారతదేశం ఒకటే మిగిలిపోయింది అంటున్నావు, నువ్వు భారతదేశం వైపు వెళ్ళొద్దు, వాళ్ళు చాలా ఉన్నతులు, చాలా మంచివారు, వాళ్ళ వైపు వెళ్ళొద్దు అని చెప్తే నా యొక్క ధైర్య సాహసాలను మీరు కించపరిచారని చెప్పేసి ఈ యొక్క అలెగ్జాండర్ మన భారతదేశం వైపు వచ్చి కొన్ని దేశాలు జయించాడు. దేశం తర్వాత ఒకే ఒక వ్యక్తి పురుషోత్తముడు దగ్గరికి వచ్చిన తర్వాత పురుషోత్తముడు అలెగ్జాండర్ని అతి తక్కువ సైన్యంతో ఓడించడమే కాకుండా అలెగ్జాండర్ యొక్క గుర్రాన్ని కూడా ఈయన పురుషోత్తముడు చంపేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఒక రాత్రి దొంగచాటుగా ఎవరో చూడకుండా పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి, నేను ప్రపంచ దేశాలన్నీ జయించాను, కానీ నేను మీ చేతిలో ఓడించబడ్డాను, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటే పురుషోత్తముడు ఏమన్నా తెలుసా, సార్ మీరు నాతోటి ఓడించబడలేదు, నేను జయించాను అంతే, మీరు ఓడలేదు అన్నటువంటి మహోన్నత వ్యక్తి పురుషోత్తముడు. అటువంటి వారి యొక్క చరిత్ర మనకి ఉండాలి. కానీ ఎంతసేపు ఎవడో అక్బర్ ది గ్రేట్, ఇంకొకటి గ్రేట్, వాడెవడో వస్తాడు గ్రేట్, మనకి ఇలాంటి చరిత్రలు చెప్పడం సరిపోతుంది. మన దేశంలో ఎవరో రాబర్ట్ది విమానాన్ని కొనుక్కున్నాడు, లేకపోతే అవి కొనుక్కున్నారని మనకి ఏదో చెప్తారు. కానీ మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు పుష్పక విమానం మీద తిరిగేవారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, అస్త్రాలు, ఏదైతే ఈ యొక్క అణ్వాయుధాలు అంటున్నారు, అవి ఆ కాలంలోనే మనకి నాగాస్త్రం పేరు తరపున, బ్రహ్మాస్త్రం పేరు తరపున, ఈ పాశుపతాస్త్రం తరపున అర్జునుడు, కర్ణుడు, రాముడు ఇలాంటి వాళ్ళు ప్రయోగించినటువంటి దేశం మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటేటువంటి పాఠ్య గ్రంథాలని పాఠ్య పుస్తకాలుగా మన యువతకి మనం అందించినట్లయితే మన దేశంలో ఇంత చక్కటి విద్యా విధానం కూడా వస్తుందని చెప్పేసి వస్తుందండి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందో
మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని కూడా, మన యొక్క పూర్వీకుల యొక్క ఘన చరిత్రను కూడా తెలపాల్సినటువంటి విషయం మనకి అందరికీ ఉంది. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే మన తండ్రి పేరు, మన తాత పేరు వరకు మాత్రమే మనకు తెలుసు. మన తాత ఎవరు, మన తాత పేరు ఎవరికీ తెలియదు. ఇది కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలకి తాత పేరు, వాళ్ళ తాత యొక్క తండ్రి పేరు, తండ్రి యొక్క తాత పేరు, ఇవన్నీ కూడా అందరూ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గతం ఎంతో ఘనకీర్తి మంది, గతం ఎంతో ఘనకీర్తి. ఇప్పుడున్నటువంటి మరలా తిరిగి అదే వైభవంలో మనకి వస్తుంది. కాబట్టి ఏంటంటే, మీరు అందరూ కూడా మన చరిత్రని తెలుసుకోండి. తప్పకుండా నేను భారతీయుణ్ణి అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంభాజీ మహారాజుపై తీసినటువంటి చావా సినిమా తప్పనిసరిగా చూడండి. చరిత్రలో మన యొక్క వీరులు ఎంతమంది ప్రాణ త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు, ఎంతమంది విదేశాల నుంచి వచ్చినటువంటి వెధవల్ని పారదోలారు అనేటువంటిది మన యొక్క ఇటువంటి సినిమాలు చూస్తే మనకి తెలుస్తుంది. నేను భారతీయుని అన్నోడు తప్పకుండా చూడండి. దీంట్లో ప్రతి విమర్శలు అనవసరం. ప్రతి ఒక్కడు భారతీయుడే. అందరూ తప్పనిసరిగా చూడండి. చూసి ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన్ని హింసించేటువంటి విధానానికి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంటూ నీళ్లు రాకమాను. అది ఆ చావా సినిమాలో చూపించినటువంటిది 10% అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్తున్నారు. ఆ దాంట్లో చూపించే 10%, కానీ సంభాజీ మహారాజుని హింసించి క్రూరంగా చంపినట్టు విధానము పూర్తిగా చూస్తే మనం ఆ థియేటర్లోనే కుప్పకూలేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చావా సినిమా చూడండి. అది తెలుగా, హిందీ అనేటువంటిది మనకు అనవసరం. హిందీలో కూడా మనకి ఎందుకు అర్థం కాదు, అర్థమవుతుంది. లేదంటే తెలుగులో త్వరలో డబ్బింగ్ సినిమాగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ చావా సినిమా చూడండి. ఇటువంటి సినిమాలు రావాలి. యువతకి మనం ఒక సందేశం ఇవ్వాలి. మనం ఏమిటి, మన భారతదేశం ఏంటి, ఎంత పౌరుషం ఉండేవారు అనేటువంటిది యువతకి ఈ రోజున మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం ప్రతి ఊరిలోనే ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనం కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ విగ్రహాలు ఉంటాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి, అలాగే చాలామంది విగ్రహాలు ఉంటాయి. అటువంటిది మనం తప్పనిసరిగా ప్రతి ఊరిలోని కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం ఉండాలి. ఈ యొక్క విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కూడా ఆలోచించి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహం ప్రతి ఊళ్ళోనూ కూడా నెలకొల్పాలని చెప్పేసి నేను ఈ విధంగా అందరికీ విన్నవించుకుంటున్నాను.